నిన్ను ప్రేమించాను అన్నప్పుడు నన్ను కాదు అన్నావు. నిజం తెలిసి నువ్వే నన్ను ప్రేమించాను అన్నావు. ఇప్పుడు నాతో మాట్లాడటమే మానేశావు. నీతో మాట్లాడితే నిన్ను ఏం చేస్తారు అనే భయం. నీకెంతమంది చందులు తెలుసేంటి? మా కరుణ అసలు పేరు చందునే కదా. తనకి ప్లాస్టిక్ సర్జరీ చేయించారు. ఏదైనా చెడు జరుగుతుందేమో. ఏంటమ్మా ఇక్కడికి తీసుకొచ్చారు? ఇదెవరిల్లు? మా కరుణ ఉండేది ఇక్కడేనా? చెప్తానుగా, రా. దండాలమ్మా. రాజ్యోతి, కూర్చో. ఈ ఇల్లు కూడా చాలా పెద్దదిగా ఉందమ్మా. ఎవరిల్లు? ఇది నాదే. ఇలాంటి ఇళ్ళు ఎన్నున్నాయమ్మా మీకు? చాలా ఉన్నాయి. మీరింతటి శ్రీమంతులు కాబట్టే ఆ రౌడీ వెధవ మిమ్మల్ని చంపాలని చూశాడు. అవును జ్యోతి, డబ్బు లేని వాళ్ళు డబ్బు లేదు లేదు అని ఏడుస్తారు, కానీ డబ్బున్న వాళ్లకు ఎంత కష్టమో చూసావా? అవునమ్మా, అదే నిజమే. అది సరేగాని నన్ను కరుణ దగ్గరికి తీసుకుని వెళ్తానన్నారు కదా, ఇక్కడికి తీసుకొచ్చారేంటి? నీకు చెప్పడం మర్చిపోయాను జ్యోతి. కరుణ ఊర్లో లేదుట. ఏదో పనుందని విజయవాడ వెళ్ళిందట. రావడానికి ఇంకా 2 రోజులు పడుతుందంట. అవునా? అవును. పాపం నువ్వేమో అంత దూరం నుంచి వచ్చావు. అవును భార్గవి గారు, ఆ దొంగ వెధవ నా పర్స్ కొట్టెక్కిపోయి ఉంటే కరుణకి ఫోన్ చేసేదాన్ని. తను ఈ ఊర్లోనే ఉంటుంది. పోనీ కరుణ నెంబర్ మీ దగ్గరుంటే ఒకసారి ఫోన్ చేసిస్తారా? మాట్లాడతాను. కరుణ నెంబర్ నాకు తెలియదు జ్యోతి. హాస్పిటల్లో పర్సనల్ నెంబర్స్ ఇవ్వరట. అవునా? అయినా 2 రోజుల్లో వచ్చేస్తుంది కదా. ఈ 2 రోజులు నువ్వు హాయిగా ఇక్కడే రెస్ట్ తీసుకో. ఇది నీ ఇల్లే అనుకొని ఇక్కడే ఉండు. నేనొక్కదాన్ని ఇక్కడుండాలా? నాకు భయమమ్మా. భయం ఎందుకు? బయట చూసావు కదా, 3 పని మనుషులున్నారు. నువ్వు ఏది అడిగితే అది తెచ్చిస్తారు. ఎందుకమ్మా? నేను మీతో పాటే ఆ ఇంట్లోనే ఉండేదాన్ని కదా. అక్కడికి బిజినెస్ పీపుల్ చాలా మంది వస్తూ ఉంటారు జ్యోతి. నీకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే బాగా ఆలోచించి నిన్నిక్కడికి తీసుకొచ్చాను. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు. ఇది నీ ఇల్లే అనుకో. నేను మధ్యలో వస్తూ ఉంటాను కదా. నీకేం కావాలన్నా మనుషులున్నారు. చక్కగా ఇక్కడే ఉండు, సరేనా? సరేనమ్మా. ఇంత దూరం వచ్చి కరుణని కలవకుండా వెళ్తే ఏం బాగుంటుంది? 2 రోజులు కళ్ళు మూసుకుంటే కరుణ వచ్చేస్తుంది. అప్పుడు తన్ని కలిసి వెళ్తాను. అది మరి నేను బయలుదేరతాను. తలుపేసుకో. వస్తాను జ్యోతి. మంచిదమ్మా. రే మేడం, జాగ్రత్త. ఇది తప్పించుకోకుండా చూడండి. టైంకి భోజనం పెట్టాలి. ఏది అడిగితే అది పెట్టండి, కానీ బయటికి వెళ్ళడానికి మాత్రం వీల్లేదు. అర్థమైందా? అలాగే మేడం. నాకు ఒక్క చందునే తెలుసండి, అది కూడా మా కరుణ. మా కరుణ అసలు పేరు చందునే కదా. కార్ యాక్సిడెంట్లో కాలిపోయి మా హాస్పిటల్కి వచ్చినప్పుడు
చందు అని చెప్పింది. ఆ తర్వాత మా డాక్టర్ గారే దగ్గరుండి మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. అనంతగిరి ఘాట్ రోడ్లోనే యాక్సిడెంట్ అయిందండి. కరుణే చందు, చందునే కరుణ. కరుణే చందు, చందునే కరుణ. హలో అమృత, ఎక్కడున్నావు? క్లినిక్ లో ఉన్నాను. నీతో కొంచెం మాట్లాడాలి. అర్జెంటా? ఓ ఇన్ఫర్మేషన్ కావాలి. దేని గురించి? కరుణ గురించి. భార్గవి, ఇప్పుడు నేను తన గురించి మాట్లాడే ఓపిక తీరిక నాకు లేవు. నా మనసేం బాలేదు. నేను తర్వాత చేస్తాను. ఆగమృత, ఎక్కువసేపు కాదు, నా కోసం 5 నిమిషాలు కేటాయించు. ఆ కరుణ సంగతి తేల్చి నీ కాపురానికి అడ్డు లేకుండా చేస్తాను. నాకు 5 నిమిషాలు కేటాయించలేవా? సరే, ఏంటో చెప్పు. నీకసలు కరుణ ఎక్కడ పరిచయం, ఎలా పరిచయం, ఆ వివరాలు నాకు చెప్పు. అనంతగిరిలో జోసెఫ్ గారని ఓ డాక్టర్ ఉండేవారు. ఆయన హాస్పిటల్లో కరుణ నర్స్గా పనిచేసేది. నాకు జోసెఫ్ గారు బాగా కావలసిన మనిషి. ఒక రకంగా ఆయన నాకు గురువు లాంటి వ్యక్తి. ఆయన కోసం ఆ హాస్పిటల్కి వెళ్తూ ఉండేదాన్ని. ఈ కరుణ నాకు అక్కడే పరిచయం. మరి తన ఫ్యామిలీ గురించి తెలీదా? అప్పటికి తన భర్త వదిలేశాడనో చనిపోయాడనో అన్నారు. నాకు పరిచయం అయ్యేసరికి భర్త అయితే లేడు. అప్పటికి తను ప్రెగ్నెంట్. కరుణకి కాన్పు చేసింది కూడా నేనే. అప్పటికి నాకు ఈయనకి పిల్లలు లేరు. ఆ పిల్లాన్ని చూసి ఈయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. దాంతో మేమిద్దరం కరుణ కొడుకుని సొంత బిడ్డలా చూసుకునేవాళ్ళం. ఆ బాబుకి నందు అని ఈయన పేరు కూడా పెట్టారు. ఓ, అయితే కరుణ మీకు బాగానే దగ్గరైంది. అప్పటికి తను చాలా మంచి మనిషిని చాలా అభిమానంగా చూశాను. ఆ తర్వాతే తన అసలు స్వరూపం ఏంటో తెలిసింది. అప్పటికే రాజాకి తనకి సంబంధం ఉందా? ఆ విషయం నీకెప్పుడు తెలిసింది? ఆ కరుణ గురించి డాక్టర్ జోసెఫ్ గారికి కంప్లైంట్ చేయలేదా? ప్లీజ్ భార్గవి, ఇప్పుడు ఇంతకంటే వివరాలు నేనేం చెప్పలేను. అయినా ఆ కరుణ గురించి విచారించే టైం నాకు లేదు. వాళ్ళెలా ఊరేగితే నాకేంటి? నేను నా అను కోసం బ్రతకదలుచుకున్నాను. దట్స్ ఆల్. ఉంటాను. హలో హలో అమృత, హలో. జోసెఫ్ గారి హాస్పిటల్ అనంతగిరి. సర్జరీ తరువాత కరుణ, సర్జరీ ముందు చందు.
చందు చందు నిన్నే చందు చందు నన్ను నన్ను చందు అని పిలవడం ఏంటి? కుంపదీసి నిజం తెలుసుందా? చందు చందు ఏంటి నన్ను చందు అని పిలుస్తున్నావు? నీకేమైనా పిచ్చా? నువ్వు చందువి కాకపోతే ఎందుకు పలికావు? నా రూమ్కొచ్చి నన్ను చందు అంటుంటే ఎందుకు అలా పిలుస్తున్నావో తెలుసుకోవాలి కదా. నా పేరు కరుణ, చందు కాదు. నీ కొత్త పేరు గురించి అడగడం లేదు, నీ పాత పేరు ఏంటి అని తెలుసుకుందామని వచ్చాను. పాత పేరేంటి, కొత్త పేరేంటి? నాకిక్కడ చాలా పనులుంటాయి. ముందు నువ్వు బయటికి వెళ్తావా? నీకే చెప్పేది, వెళ్ళు. ఏంటి, ఏమైంది? ఏం కావాలి భార్గవి నీకు? చూడండి డాక్టర్, ఇక్కడికి వచ్చి నన్ను చందు అని పిలుస్తుంది. అదేంటి అంటే నీ పాత పేరు ఏంటి అంటుంది. అసలు ఏం మాట్లాడుతుందో నాకేం అర్థం కావడం లేదు. చూడు భార్గవి, నీకంటే వేరే పనులు ఉండవేమో, కానీ మాకు ఇక్కడ చాలా పనులుంటాయి. అనవసరంగా మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, వెళ్ళు. కరుణ, నువ్వు వెళ్ళి ఆ సెకండ్ వార్డ్ లో పేషెంట్ సంగతి చూడు. అక్కడ డ్యూటీ నర్స్ ఇంకా రాలేదట, వెళ్ళు. అలాగే డాక్టర్. ఏంటి ఇంకా నిలబడ్డావు? వెళ్ళు. పర్మిషన్ లేకుండా ఇలా రావటమే తప్పు, వచ్చి ఇక్కడ అందరినీ డిస్టర్బ్ చేయడం ఇంకా తప్పు. ముందు నువ్వు బయటికెళ్ళు. వెళ్తా, కానీ మళ్ళీ వస్తా. చందు, ఏమైంది? భార్గవ్ ఎందుకు నిన్ను చందు అని పిలుస్తోంది? ఏమో తెలీదా ఆంటీ, నా వెనకాలొస్తూ చందు అని పిలిచింది. ఒక్క క్షణం వెనక్కి తిరుగుండుంటే నేను దొరికిపోయేదాన్ని. పిశాచిలో వెంట పడుతూ వెనకే వచ్చింది. రూమ్కొచ్చి నువ్వు చందు కదా అంటుంది. అంటే భార్గవికి నిజం తెలిసిందంటావా? తెలిసే ఉంటుంది, లేకపోతే ఎన్ని రోజులుగా ఎప్పుడు అలా పిలిచిందే లేదు. ఇప్పుడు ఎందుకు అలా పిలుస్తుంది? ఏదో క్లూ దొరికిందాంటీ, అది కన్ఫర్మ్ చేసుకుందామని వచ్చింది. ఎవరు చెప్పుంటారు? ఈ నిజం తనకెలా తెలుసుంటుంది? అదే నాకు అర్థం కావడం లేదు. ఇంతకాలం కష్టపడి ఈ నిజాన్ని దాచాం. ఇప్పుడు భార్గవికి తెలిసింది అంటే అందరికీ తెలిసేలా చేస్తుంది. ముఖ్యంగా అమృతకు చెప్తే కుంపలు అంటుకుంటాయి. ఆంటీ, నువ్వేం టెన్షన్ పడుకో. ఊరికే చీకట్లో బాణం వేసిందంతే. మనం కంగారు పడకూడదు. ఏం జరుగుతుందో చూద్దాం. చందు, నిన్నే. కరుణ నిజంగా చందు అయితే నేను చందు అని పిలిచినా ఎందుకు కంగారు పడలేదు? తన మొహంలో ఏ మాత్రం తడబాటు కనిపించడమే లేదు. ఎందుకని? ఇక్కడికొచ్చి నన్ను చందు అని పిలుస్తుంది. అదేంటి అంటే నీ పాత పేరు ఏంటి అంటుంది. అసలు ఏం మాట్లాడుతుందో నాకేం అర్థం కావడం లేదు. అంత
ఇంత గట్టిగా వాదిస్తోంది అంటే జ్యోతి చెప్పింది అబద్ధమా? జ్యోతికి అబద్ధం చెప్పాల్సిన అవసరమే ఉంది. లెట్స్ సీ. నమస్తే మేడం. అది లోపలే ఉందా? ఉంది మేడం. దానికి ఏ అనుమానం రాలేదు కదా? రాలేదు మేడం. ఆకలంటే భోజనం తెచ్చిపెట్టాం. అంతకు మించి మీరేం వాగలేదు కదా? లేదు మేడం. ఓకే, వెళ్ళు. జ్యోతి, భార్గవి గారు, భోంచేసావా? చేశానండి. కరుణ కలిసిందా అండి? లేదు జ్యోతి, కరుణ వచ్చిందేమోనని హాస్పిటల్కి వెళ్ళాను, కానీ తను ఇంకా రాలేదంట. అసలు నేను చెప్తున్న కరుణ, నువ్వు వెతికే కరుణ ఒక్కరేనా అని నాకు అనుమానంగా ఉంది జ్యోతి. అదేంటి భార్గవి గారు, కరుణ మీకు బాగా తెలుసన్నారు? తెలుసు, కానీ కరుణ ఆపరేషన్కి ముందు చందు అని చెప్తున్నావు కదా, అదే చిన్న కన్ఫ్యూజన్. కరుణ నిజంగా చందు అయితే తన పేరు చందు అనే చెప్పుకోవాలి కదా, మరి కరుణ అని ఎందుకు చెప్పుకుంటోంది? ఇక్కడ హాస్పిటల్లో కూడా ఎవరిని అడిగినా కరుణ అసలు పేరు కరుణే అని అంటున్నారు. అక్కడే నాకు చిన్న కన్ఫ్యూజన్ మొదలైంది. ఓ అదా, మా డాక్టర్ జోసెఫ్ గారు ప్లాస్టిక్ సర్జరీ అయిపోయాక ఆయనే కరుణ అని పేరు పెట్టారండి. పాపం భర్తని పోగొట్టుకొని మొహం మారిపోయి పాత జ్ఞాపకాలతో బతకడం ఎందుకని చక్కగా కరుణగా మారి నర్సింగ్ నేర్చుకోమని ఆయనే కరుణగా మార్చారు. అలా ఎలా మారుస్తారు? చందుని కరుణగా మార్చినట్లు లోకానికి ఎలా తెలుస్తుంది? అంటే చిన్నప్పుడంటే బర్త్ సర్టిఫికెట్స్ ఉంటాయి, పెద్దయిన తర్వాత పేరు మార్చుకుంటే రిజిస్ట్రేషన్ అది చేయించుకోవాలనుకుంటాను. అలాంటి ప్రూఫ్లు ఏమైనా కరుణకి ఉన్నాయా అని. ఎందుకు లేవు? అనంతగిరి హాస్పిటల్లో చందుకి ప్లాస్టిక్ సర్జరీ చేసినప్పటి రికార్డ్స్ లో తన పేరు చందు అనే ఉంటుంది. సర్జరీ తర్వాత కరుణగా మారినట్లు క్లియర్గా ఉంటుంది. అవును, ఆ వివరాలన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, ఇందాక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కరుణ గురించి అడిగాను. తను రిటైర్ అయ్యేటప్పటికి వచ్చే బెనిఫిట్స్ కరుణ పేరున రావాలా చందు పేరున రావాలా అని డిస్కషన్ వచ్చింది. ఓ, తన సర్టిఫికెట్స్ కోసం తను విజయవాడ వెళ్ళింది అన్నారు. అవి విజయవాడలో ఎందుకుంటాయి? అనంతగిరిలో జోసెఫ్ గారి హాస్పిటల్లో కదా ఉంటాయి. అదే కదా నాకు అర్థం కానిది. అందుకే ఆ కరుణ నువ్వు చెప్పే కరుణ ఒక్కరా కాదా అని అనుమానం వచ్చి అడిగాను. ఏమో, నాకంతా అయోమయంగా ఉంది. నాకంతా క్లియర్గా అర్థమైంది. ఇంకా నువ్వేం కన్ఫ్యూజ్ కాకు. కరుణ రాగానే నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను. నువ్వు ఇంకో 2 రోజులు హాయిగా రెస్ట్ తీసుకో. భార్గవి గారు, నేనోసారి అనంతగిరి హాస్పిటల్కి ఫోన్ చేయాలండి. అరే, ఫోన్ కార్లో మర్చిపోయాను. పర్లేదులే, రేపు వచ్చినప్పుడు మాట్లాడిస్తాను. ఓకే, జాగ్రత్త. రే మేడం, ఇది మనకు చాలా అవసరం. నేను 2-3 రోజుల దాకా రాను. ఇది ఇక్కడున్నట్లు
బయటికి తెలియకూడదు. బయట ఏం జరుగుతుందో దీనికి తెలియకూడదు. అలాగే మేడం. జాగ్రత్త. అనంతగిరి హిల్స్. చందు, నీ కొత్త పేరు గురించి అడగడం లేదు, నీ పాత పేరు ఏంటి అని తెలుసుకుందామని వచ్చాను. నిజంగా భార్గవికి నిజం తెలిస్తే ఏమైనా ఉందా? పనిగట్టుకుని వెళ్ళి అమృతకు చెప్తుంది. అసలు భార్గవికి అనుమానం ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల తెలిసింది? చందు, ఏం చేస్తున్నావు చందు? ఏం మాట్లాడదేం చందు? ఏం మాట్లాడాలో తెలియడం లేదండి. ఏమైంది? భార్గవి నన్ను చందు అని పిలిచింది.